హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేసి చూపిస్తున్నాను. దీనికోసం మనం కొంచెం మిక్సీలో జీలకర్ర, గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి, కచ్చాపచ్చాగా పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ తీసుకొని జీలకర్ర వేసి అందులో ఆనియన్ వేసి కరివేపాకు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమలో ఇది చాలా స్పెషల్. మేము ఉండే ప్లేస్లో అయితే చాలా బాగా తింటారండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అండ్ సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ వితౌట్ బజ్జీ కూడా తింటారు. విత్ బజ్జీ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇందులో ఆనియన్, కరివేపాకు వేసుకున్నాక కొంచెం ఆనియన్ అనేది రెడ్ అయిన తర్వాత అందులోనే టమాటోలు, ఇక్కడ నాకు కొంచెం ట్రైపాడ్ దగ్గర ఇబ్బంది అయిందని స్టవ్ అక్కడ అంటున్నాను. కొంచెం ఆనియన్ కొంచెం రెడ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటో వేసుకోవాలి. కొద్దిమంది టమాటో వేసుకుంటారు, కొద్దిమంది వేసుకోరు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందులోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్ టమాటోలు మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ తర్వాత మనం సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ జీలకర్ర పేస్ట్, ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ డిష్కి. అది వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోనే మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. మీరేం చేశారు మార్నింగ్ టిఫిన్లోకి కామెంట్ చేయండి. నైట్లో డిన్నర్లో కూడా తింటారండి ఇది చాలామంది ఇక్కడ రాయలసీమలో. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులో మనము ఆల్రెడీ వాటర్లో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నటువంటి బొరుగులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి బొరుగులు ఎక్కువ నానబెట్టొద్దు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఒక 3-4 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇందులోనే పప్పుల పొడి, పుట్నాలని మిక్సీలో పట్టి చేసుకున్నటువంటి పప్పుల పొడి అందులో వేసుకోవాలండి. అందులో వేసుకొని అన్నీ నీట్గా కలుపుకోవాలి. మొత్తం ఆ బొరుగులకి ఉప్పు కారం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అంతా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని నీట్గా అందులో అక్కడ మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసాం కదా, అదే ఎక్కువ టేస్ట్ ఇస్తుందండి ఈ ఉగ్గానికి. అది వేస్తే చాలా బాగుంటుంది. మనం కట్ చేసి వేసుకుంటే అంత టేస్ట్ రాదు. దాన్ని మిక్సీ పట్టి చప్పచ్చగా మిక్సీ పట్టి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మన ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ పై నుంచి దించేసుకుంటే రెడీ అయిపోతుంది మన ఉగ్గాని. చాలా బాగుంటుందండి. రాయలసీమలో చాలా స్పెషల్ ఇది. అండ్ వితిన్ 10 మినిట్స్లో ఈ డిష్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మన ఉగ్గాని రెడీ అయిపోయింది. దీంట్లోకి కాంబినేషన్ నేను బజ్జీ చేశాను. బజ్జీతోటే తింటారు ఇక్కడ, అది కూడా చాలా బాగుంటుంది. ఏం లేదు, సింపుల్గా మనం మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా, అలాగానే శనగపిండి తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ ఏం యాడ్ చేయకూడదండి. మనం మిరపకాయలతో వేస్తున్నాం కాబట్టి ఆ కారమే సరిపోతుంది. కొంచెం జీలకర్ర, పసుపు, సాల్ట్ అండ్ ఇక్కడ వంట సోడా వేస్తున్నాను. మనం బజ్జీలలో సోడా వేసుకుంటాం కదా, అది వంట సోడా వేస్తున్నాను. తర్వాత వాటర్ వేసుకొని బజ్జీల పిండిలాగా కలిపేసుకోవాలండి. మరీ లూజ్గా కలుపుకోవద్దు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. తర్వాత నేను మిర్చీలు నార్మల్ మనం ఇంట్లో యూజ్ చేసే మిర్చీలనే మధ్యలో ఘాటు పెట్టేసుకున్నాను, లేతవి తీసుకొని దాన్ని ఇలా ఆ పిండిలో ఇలా ముంచేసి ఇలా గిన్నెకు ఒకసారి ఇట్లా లాస్ట్కి ఇట్లా అని వేస్తే మనకి పిండి బాగా ఉడుకుతుంది నూనెలో. మొత్తం మిర్చి అంతా క్లోజ్డ్గా ఉండేలాగా వేస్తే అంత బాగుండదండి. ఇలా సగం మిర్చి మనకు బయటికి కనిపించాలి. అలా వేస్తే బజ్జీలు అనేవి లోపల బాగా కాలుతాయి అన్నమాట. పిండి పిండిగా ఉండకుండా నీట్గా కాలుతాయి అన్నమాట. ఇది కాంబినేషన్ విత్ ఉగ్గాని తింటుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మొత్తం ఫ్రై అయిపోయినాయి బజ్జీలు. మిర్చీలు కొన్నే ఉన్నాయి, అందుకనే కొన్ని మిర్చీలే వేసాను. అండ్ మిగిలిన పిండి ఉంది కదా శనగపిండి, దాంతో నేను అందులోని ఆనియన్ కట్ చేసి
ఆనియన్ పకోడా లాగా వేశాను. అందులోనే కొంచెం ఈ ఆనియన్ దానికేమో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఆనియన్ పకోడా లాగా వేశాను. ఇవి కూడా టేస్ట్ చాలా బాగా వచ్చాయి. అందులో ఇంకా నేను బియ్యం పిండి అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి, డైరెక్ట్ శనగపిండితో వేశాను. చాలా బాగున్నాయి టేస్ట్. ఇవి కూడా ఆనియన్ బజ్జీ అనుకోవచ్చు, ఇదంతే. పకోడాలా కూడా ఏం రాలేదు. ఇది మన ఉగ్గాని అండ్ బజ్జీ అండి, రాయలసీమ స్పెషల్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.